హలో అండి, వెల్కమ్ టు అని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఈ వ్లాగ్లో ఏం చూపించబోతున్నానో తెలుసా? అది డీమార్ట్ వ్లాగ్ అనమాట. ఎందుకు దీనిలో ఏం స్పెషల్ ఉంది అనుకుంటున్నారా? అక్క డీమార్ట్ ఏంటక్క, డీమార్ట్లో ఏం స్పెషల్ ఉంది? మా ఊర్లో కూడా ఉన్నాయి కదా, మేము వెళ్తూ ఉంటాం కదా, ఏంటక్క అంత స్పెషల్, దీనికి వ్లాగ్ వేస్తారా అని చెప్తారు కదా. అయితే మాకు కొత్తగా పెట్టారండి డీమార్ట్ అనేది. ఇప్పటి వరకు మా ఊర్లో అయితే డీమార్ట్ అనేది లేదు. డీమార్ట్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే మేము వేరే ఊరు వెళ్ళి కావాల్సిన గ్రాసరీస్ అన్ని తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడైతే మా ఊర్లోనే ఉంది. మేము డీమార్ట్కి రీచ్ అయ్యి కార్ట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళగానే నాకైతే ఒకసారి అనిపించింది, ఫస్ట్ అసలు ఏంటిది అనిపించేసింది. ఎందుకు అనుకున్నారా? ఎక్కడ చూసినా కూడా అండి గుట్టలు గుట్టలు జనం ఉన్నారు. ప్రతి కార్నర్లో ప్రతి లైన్లో కూడా జనమే అనమాట. అలా ఇలా లేరు, మామూలుగా లేరు, ఒక రేంజ్లో ఉన్నారనమాట జనం. అయితే ఇసుకేస్తే రాలదు అన్నంతగా ఉన్నారు, గుంపులు గుంపులుగా ఉన్నారు. చీమలు వెళ్తాయి చూసారా, గుంపు గుంపులుగా అట్లా ఉన్నారు అనిపించింది. అంటే కొత్తగా పెట్టారు ఒకటి, ఆఫర్స్ ఉన్నాయి ఒకటి, ఇంకా జనం కూడా కొంచెం కొత్తగా ఏదన్నా మన ఏరియాలో స్టార్ట్ చేశారంటే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా, వెళ్దామని చూద్దామని ఆ విధంగా కూడా వచ్చున్నారు. నేనైతే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఆంటీ వాళ్ళని వాళ్ళని అడిగాను, ఎలా ఉంది అంకుల్ ఇక్కడ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, యూస్ఫుల్ అనుకుంటున్నారా అని చెప్పేసి. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఏదైనా కావాలంటే అంతకుముందు విజయవాడ కానీ ఒంగోలు కానీ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళంట కొంచెం ఎక్కువ కావాలనుకున్నప్పుడు. సో వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, మనం అంత దూరం వెళ్ళే పని లేదు కదమ్మా, మన ఏరియాలోనే ఉన్నప్పుడు మనం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మనకు కావాల్సినప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు కదా, సింపుల్గా బాగుంది కదా, ఇలా పెడితే మా అందరికీ బాగుంటుంది అని చెప్పి హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో నేనైతే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కొత్తగా పెట్టారు, ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామనే వచ్చాను నేనైతే. అదేవిధంగా నాలాగా మీరు ఎంతమంది వెళ్తూ ఉంటారు డీమార్ట్కి చెప్పండి. ఇక్కడ నీకు ఒక విషయం చెప్తాను, మనం ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కూడా ఒక విషయం మాత్రం నీకు చెప్తా వినండి. మనకు కావాల్సిన వాటన్నిటిని పక్కన పెట్టేసి మనకు కావాల్సినవి తీసుకోం ఫస్ట్. మన కళ్ళకు నచ్చినవి, మనకి అవి కావాలి ఇవి కావాలని అనుకుంటాం చూసారా, అబ్బాయి ఇది అవసరం ఉంటుంది, ఇది కావాలి ఇది కావాలి అన్నీ ర్యాండమ్గా తీసేసి వేస్తూ ఉంటాం కదా కార్ట్లో. అలా ఎంతమంది చేస్తూ ఉంటారు? నేను ఒకప్పుడు చేశాను, బట్ కానీ ఈరోజైతే నేను చేయలేదు. ఈరోజైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే ముందే స్ట్రాంగ్గా అనుకున్నాను అనమాట, మనకి ఏదైతే అవసరం ఉందో దాన్నే తీసుకోవాలి, అనవసరమైన ఏవి తీసుకోకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చాము బయలుదేరి. సో ఆ విధంగా డీమార్ట్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయి డీమార్ట్లో వచ్చి ఈ విధంగా అయితే షాపింగ్ చేస్తున్నాము. రండి, మేము ఏమేమి తీసుకున్నాము, ఇట్లా ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. మెయిన్లీ చెప్పాలంటే అండి ఇక్కడ గ్రాసరీస్ అండి, రైస్, ఫ్లోర్స్, ఉరుద్దాల్, కందిపప్పు, ఇట్లా అన్ని మీద కూడా ప్రతి ఒక్క దాని మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. అవే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఐటెం మీద ఎంతో కొంత ఏదో ఒక డిస్కౌంట్ కానీ ఆఫర్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. లేదు అన్నదైతే ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. నేను కొత్తగా పెట్టారు కదా, మరి అంత స్టఫ్ ఉంటుందో లేదో, పెద్దగా ఉండిద్దో లేదో అనుకున్నాను. కానీ అన్నీ డీమార్ట్స్ యాజ్ యూజువల్ అన్నీ ఎలా ఉన్నాయో పెద్ద పెద్ద సిటీస్లో అలానే ఉన్నది, ఏం తక్కువగా లేదు, సేమ్ డిటో అనిపించింది. మాకైతే ఇక్కడ డీమార్ట్ 2 ఫ్లోర్స్ పెట్టారనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అంతా ఈ సెక్షన్ ఉంది గ్రాసరీస్ ఇట్లాగా. సెకండ్ ఫ్లోర్ అంతా కూడా మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, స్లిప్పర్స్, ఇట్లా బ్యాగ్స్ ఇట్లా పెట్టారండి. అదేదో సామెత ఉంటుంది చూసారా, నాడ దొరికిందని చెప్పి గుర్రం కొనడానికి వెళ్ళినట్లు డీమార్ట్ పెట్టారని చెప్పేసి చూద్దామని వచ్చాం మేమైతే. మనం అలాగే ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ మేమైతే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎలా ఉండిద్దో ఏంటో చూద్దామని వచ్చాము. ఇక్కడైతే ఫ్లవర్స్ నచ్చినాయి, బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయని చెప్పి తీసుకుందాం అనుకున్నాం. కానీ ఒక్కొక్క క్షణం అయితే ఆలోచించాము, ఈ ప్లాస్టిక్ కదా ఎందుకు తెచ్చి ఇంట్లో మనం పెట్టుకోవడం ఎందుకు, ఉపయోగం ఉండదు కదా అని చెప్పేసి మళ్ళీ వాటిని అయితే తిరిగి ఆడపెట్టేసేసి వచ్చామండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి అయితే చూడండి స్టీల్ సెక్షన్కి వచ్చాము. స్టీల్ సెక్షన్కి ఎందుకంటే చిన్న పని ఉంది, అందుకంటే ముందు ఈ గ్లాస్ బాక్సులు అయితే చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి అనమాట. ఇవి నేను తీసుకోవాలనుకున్నా కానీ మళ్ళీ అక్కడే పెట్టా. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ అమెజాన్లో చాలా అయితే ఆర్డర్ చేశాను, అది ఇంతవరకు అన్బాక్సింగ్ కూడా చేయలేదు. మేబీ వీలుంటే నెక్స్ట్ వీడియో అమెజాన్ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే వస్తుంది. నేను ఏమేమి తీసుకున్నాను, ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను, ఎంత పడుతున్నాయి అని చెప్పేది మీకు ఒక వీడియో పెడతాను, చూడండి కంపల్సరీగా. ఇక్కడైతే స్టీల్ ఈ కేటగిరీకి ఎందుకు వచ్చామంటే, నేను లాస్ట్ 2 months బ్యాక్ ఇండస్ వ్యాలీలో ఒక కడాయి అని ఒక సాస్ పాట్ తీసుకున్నాను అనమాట. ట్రై ప్లేట్వి చాలా బాగున్నాయి, యూజ్ అవుతున్నాయి నాకు మంచిగా.
అదేవిధంగా నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతున్నాయి, ఏమీ స్టిక్ అవ్వకుండా అంటుకోకుండా మంచిగా కుక్ అవుతున్నాయి. దానికోసం డీమార్ట్లో ట్రైప్లేట్వి కుక్వేర్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకుందామని ఈ సెక్షన్కి వచ్చామండి. ఈ సెక్షన్కి వచ్చినాక మాకైతే అన్నీ చాలా బాగా నచ్చినాయి. స్టీల్ కూడా నాట్ ఓన్లీ ట్రైప్లేట్ అండి, ఓన్లీ ట్రైప్లేటే కాకుండా మిగిలిన రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో క్వాలిటీయే చూసుకోవాలి, క్వాంటిటీ కాదు. సో అందుకోసం నేను ఇక్కడ క్వాలిటీ చూసుకున్నాను. నాకు కావాల్సిన ట్రైప్లేట్ కడాయి కూడా తీసుకున్నా. ఇంకోటి ఏం తీసుకున్నా దాన్ని ఏమనాలి నాకైతే తెలియదు, కానీ తీసుకున్నాను. 2 అయితే తీసుకున్నాము, చూపిస్తాను. ఈ డీమార్ట్లో అండి నాకు ఈ సెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా ఈ పూజా సామాగ్రి ఇవన్నీ కూడా, వీటిల్లో అన్నీ కూడా చాలా బుజ్జిగా క్యూట్గా ఉన్నాయి. ఇవి చూడండి, అసలు చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇక్కడ అయితే నాకు అన్నిటికంటే నచ్చినవండి ఈ ప్లేట్స్, ఒకటి రాగి చెంబులు, ఇట్లాగా అన్నీ బాగున్నాయి. అసలు చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలి అనిపించింది, కానీ అన్నీ తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టేసేయలేం కదా. అందుకని ఏది అవసరం అయ్యే తీసుకున్నాను. నేనైతే మాత్రము అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి కప్స్, మగ్స్, ట్రేస్ ఉంటాయి కదా, సర్వింగ్ ప్లేట్స్, బౌల్స్, ఇవి తీసుకున్నాం అనమాట. కొంచెం కప్స్ ఏదో అవసరం ఉండి తీసుకున్నాము. అదేవిధంగా అండి ఇక్కడ కార్ట్స్ అనేవి మూవ్ అవ్వటం లేదండి ముందుకి. అదేదో కార్ట్స్ రిపేర్ అయ్యి కాదు, వచ్చిన జనాలు అంతగా ఉన్నారనమాట. అసలు మూవ్ ఆన్ అవ్వటం లేదు, ముందుకు జరగట్లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క దగ్గర ఆగుతూనే ఉన్నారు. సో నాకు ఇవి నచ్చినాయి, బాగున్నాయి, కానీ ఎంతవరకు నేను వాటిని ఉపయోగిస్తాను అని చెప్పేసి వాటిని పక్కన పెట్టేశాను. ఇవన్నీ కూడా సెరామిక్ ప్లేట్స్ చాలా బాగున్నాయి, వెయిట్గా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సింగిల్ బౌల్స్ అండి. సెట్లో చాలానే ఉన్నాయి. ఈచ్ సింగిల్ పీస్ వచ్చేసి 29 రూపీస్ పడుతుంది. ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ కేటగిరీ అనమాట. స్టూల్స్, చైర్స్, పెద్ద చైర్స్, కిడ్స్ చైర్స్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఆంటీ వాళ్ళు అయితే మమ్మల్ని అడిగారు ట్రైప్లేట్ తీసుకుంటే ఎంత పడుతుంది, ఎక్కడుందంటే చెప్పామన్నమాట. వాళ్ళు వెళ్ళారు తీసుకుందామని. తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి, చిన్న పప్పు డబ్బాలు ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఇంకా కింద ఉన్నాయి అయితే కొంచెం ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏదైనా హాస్టల్ వెళ్ళే పిల్లలు కానీ ఇట్లాగా ఆర్గనైజ్ చేసుకోవడానికి అట్లా బాగున్నాయి అనమాట. ఈ ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసండి 85, 140, 150 ఇట్లా ఉన్నాయన్నమాట. అంటే రేంజ్ని బట్టి ఉన్నాయన్నమాట. క్వాలిటీ మనం తక్కువ రేటు ఉందని తీసుకుంటే కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంది, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ కదా, ఎప్పుడు కూడా తక్కువగా మీరు కొంచెం క్వాలిటీ తీసుకొని క్వాలిటీ చూసి తీసుకోవాలి. ప్లాస్టిక్ మాత్రం ఎప్పుడు కూడా, అసలుకే ప్లాస్టిక్ బంద్ చేయమంటున్నారు కదా, మళ్ళీ ప్లాస్టిక్ ఎందుకు చెప్పండి. అన్నము ఎక్కడికి వెళ్ళినా నెట్టుకోవటం, తోసుకోవటం అన్నట్టుంది. బిల్డింగ్ సెక్షన్లో అయితే ఒక రేంజ్లో ఉంది కూడా, అరుచుకుంటున్నారు, ముందుకు జరిగారంటున్నారు, ప్లేస్ ఆక్యుపై చేశారంటున్నారు. సో తర్వాత మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి అన్నీ కూడా టీషర్ట్స్, విమెన్స్ వేరు, జెంట్స్ వేరు, ఉమెన్స్ వేరు, కిడ్స్ వేరు, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. అన్నీ బాగున్నాయండి. 129 ఇట్లా ఈ రేంజ్ నుంచి, చాలా తక్కువ రేంజ్ నుంచే బాగున్నాయి బట్టలు కూడా, క్వాలిటీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద సెక్షన్ చూపించాను, ఇక్కడ పైన సెక్షన్కి వచ్చాను. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. నేను ఈ హ్యాండ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత ట్రావెల్ చేస్తాం కదా మనము, ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా హాస్టల్కి అట్లా వెళ్ళినా, ఏదైనా ఊర్లకు వెళ్ళడానికి ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ అన్ని కిచెన్ ఐటమ్, మిక్సీస్, రైస్ కుక్కర్స్, గ్రైండర్స్, ఇట్లాగా మళ్ళీ కెటిల్స్ ఇట్లా ఉన్నాయండి. మేమైతే చెప్పుల సెక్షన్కి అయితే వెళ్ళాము. శాండిల్స్ సెక్షన్లో ఏదైనా హీల్స్ ఉంటే ఏమన్నా చూసాను, కానీ ఫ్లాట్సే ఉన్నాయి. ఇంకెందుకులే ఫ్లాట్స్ వద్దులే అని చెప్పేసి నేనైతే ఫ్లాట్స్ తీసుకోలేదు. తర్వాత వచ్చేసామన్నమాట. అన్నీ కూడా బాగున్నాయి, డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ ఉన్నాయి. డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్, బెడ్షీట్స్ ఇలా అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నీ కూడాను. మెయిన్గా అయితే చెప్పాలంటే చాలా బాగుంది, కొత్తగా పెట్టారు కదా. కొత్తగానే కాదు, డీమార్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా బాగుంటుంది కదా, ఆ విధంగా ఉంది. ఇక్కడైతే చూడండి, ఇది బిల్డింగ్ సెక్షన్లో మేము నియర్లీ 1 అవర్ వెయిట్ చేసాం. క్రౌడ్ చూడండి ఏ విధంగా ఉందో. ఒక లైన్ మూవ్ అవ్వడానికి మాకు 1 అవర్ పట్టింది. మేము వెయిట్లో ఉన్నామన్నమాట. ఇక్కడే అండి బాబు, అందరూ అసలు కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ముందుకు జరిగారు, మా ప్లేస్లోకి వచ్చారు. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు ఇంకెంతసేపు కానివ్వండి అంటారు.
ఒక రేంజ్లో ఉంది బిల్లింగ్ సెక్షన్ అయితే. మాకు 1 అవర్ పట్టింది. అట్లీస్ట్ ఇంటికి వచ్చేసి ఇదిగోండి మేము ఏం తీసుకున్నాం ఇక్కడైతే చూపిస్తున్నాను. నాకైతే ఆ స్కేల్స్ బాగా నచ్చినాయి, కిడ్స్కి క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా నేనైతే ఊరికే చూద్దామని వెళ్ళా కాబట్టి కొన్ని నచ్చినవి తీసుకున్నాను. అండ్ మెయిన్ ఆ స్టీల్ బౌల్ తీసుకున్నాను, ఒకటి కావాలి అని చెప్పేసి. ఇంక ఇదండి మేమైతే తీసుకున్నది ఇంతవరకు. మీకు మా వీడియో కనుక నచ్చితే మాకు కొంచెం లైక్ చేసి, మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. సరేనా, మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ఏంటి అంటే మాకు మా ఛానల్ని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు మాకు చేసేటువంటి సపోర్ట్. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు కూడా మా వీడియోని మీరు మంచిగా చూసినందుకు. ఇక్కడైతే ఇవి మాత్రం నేను తీసుకొచ్చుకున్నాను. ఆ 2 కప్స్ ఒకటి. యాక్చువల్లీ మాకు టీ కాఫీలు తాగే అలవాటు లేదు, కానీ తీసుకున్నాము 2 బాగున్నాయి అని చెప్పేసి. ఇంకా కొన్ని చిన్న చిన్న గ్రాసరీస్ ఇవి ఊరికే తీసుకున్నాం అంతేను. అవి కూడా కంపల్సరీ మాకు అవసరం ఉండి తీసుకోవాలి. ఇది కూడా నిజం చెప్పాలంటే బాగుందని తీసుకున్నాం ఇవి కూడా. సో ఈ కప్స్ తీసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 49 రూపీస్ పడింది. అంటే గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. దీపావళి వస్తుంది కదా, గులాబ్ జామున్స్ చేద్దామని ఇది తీసుకున్నాను బౌలు. అదేవిధంగా ఇంకా అంతే, ఈ బౌల్స్, కప్స్, మ్యాట్ కూడా తీసుకున్నాము, ఇలాచీస్ తీసుకున్నాము, కిచెన్ నాప్కిన్స్ కూడా తీసుకున్నాము, కొంచెం బాదం తీసుకున్నాము, సెసమి సీడ్స్ తీసుకున్నాము, పాపీ సీడ్స్ తీసుకున్నాము. ఇంకా ఎక్కడ ఏంటి అనుకున్నారా? మేము డీమార్ట్ లేదు అంటే అసలు అది ఏ ఊరు ఏంటి అనుకుంటున్నారా? మీకు చెప్తానండి కంపల్సరీ. మాది ఏ ఊరు అంటే మాది చీరాలలో కొత్తపేట దాటిన తర్వాత హైవేకి వెళ్ళేటువంటి దారిలో, రామాపురం బీచ్కి వెళ్ళేటువంటి దారిలో అయితే మాకైతే డీమార్ట్ అనేది వచ్చిందనమాట. సో ఇదండి, ఇంతవరకు డీమార్ట్ బ్లాగ్ అనేది ముగించేసాము. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.